వచ్చే ఏడాదిలోగా వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయం వరకు బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్య. దత్తాత్రేయ స్వామిని నిరంతరం భక్తులు దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు పొన్నం. కర్ణాటక ఘనగాపూర్లోని స్వామిలాగే వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామివారు శక్తివంతులన్నారు. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు మంత్రి. వరదవెల్లి పాత గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి గుడి చాలా చారిత్రాత్మకమైనటువంటి దీని చుట్టూ మిడిమానేరు నిర్మాణం వల్ల చుట్టూ నీరుండడంతో స్థానిక శాసనసభ్యుడు సత్యం గారి చొరవతోటి కొన్ని బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి ప్రజలకు సరిపోతలేవు. రాబోయే కాలంలో అక్కడి నుండి గుడికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు రావడం జరుగుతోంది. తొందరలో మళ్ళీ దత్త జయంతి లోపల బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి సంకల్పం తీసుకుంటాం. నిర్మాణంలో ఇంకా జాప్యం అయినట్లయితే కూడా వచ్చే సంవత్సరం ప్రజలకు ఇబ్బంది లేకుండా బోట్ల సంఖ్య పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఆ దత్తాత్రేయుడు చాలా పవర్ఫుల్. మనకు కర్ణాటకలో ఉన్నటువంటి గానగాపురంలో దత్తాత్రేయ స్వామి ఎటువంటి పవర్ఫుల్, ఇక్కడ కూడా ఈ దత్తాత్రేయ స్వామికి సంబంధించి చాలా కాలం నుంచి వస్తుంది. ఈ గుట్ట ఇక్కడ సీసీ రోడ్డుతో సహా ఆనాడు మేము పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి భగవంతుడు మాతో సేవ చేయించుకుంటా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో అందరం కూడా ఈ ప్రాంత నాయకత్వం, స్థానిక నాయకత్వం కలిసి ఈ దేవాలయం ఈ యొక్క దత్తపీఠ వైభవాన్ని నలుదిశలా పోయే విధంగా, ఇంకా ఉత్సవం పెద్దగా జరిగే విధంగా, నిరంతరం కూడా భక్తులు వచ్చే విధంగా ఏర్పాటు చేసే ప్రయత్నం.